డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటూ అమాయకులను మోసం చేశారు. 4000 మంది నుంచి డబ్బులు వసూలు చేశారు. ఒక్కొక్కరి నుంచి 6000 నుంచి 60000 వరకు దండుకున్నారు. బాధితులకు ఫోర్జరీ డాక్యుమెంట్లు అందించి మభ్యపెట్టారు. నిజం తెలుసుకున్న మహబూబాబాద్, వికారాబాద్ జిల్లాలకు చెందిన బాధితులు ఆదిపట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం కుర్మల్గూడ చెందిన కళ్యాణ్ అంజయ్య, సునీల్ మరికొంతమంది వ్యక్తులపై ఫిర్యాదు చేశారు. తీసుకోరా కన్ఫర్మ్ అయితే హలో లేస్తాపా లేస్తా నాకు లేపు నా త్వర గట్ట అంటే నేనే అయిపోతుంది తీసుకున్నా కడుతున్నా. 1 2 3 4 5 6 7 8 9 10 గోపనపల్లి పోతలమాడు గోపనపల్లి బుత్పురం పర్సన్ చెప్పారు పైసలు కడితే ఇట్లా రూమ్ ఇస్తారని చెప్పారు. ఏంటంటే డబుల్ బెడ్రూమ్ అని చెప్పారు. ఎంత కట్టాలా అని చెప్పినాము. అయితే 6000 కట్టాలని చెప్పారు. 6000 వచ్చి కట్టినాము. మేము కట్టినప్పుడు ఆయన రసీదు ఇవ్వలేడు. మేము అడిగినాం రసీదు. అంటే రసీదు ఉండదు, ఇది మీరు 6000 కట్టేసి వెళ్ళండి, పట్టవి అవి వస్తాయి కదా పేపర్స్, అవి వచ్చినప్పుడు ఒక 25,000 కట్టాలని చెప్పిండు. సరే అని ఇల్లు లేదు కదా అని మేము కూడా 6000 కట్టినాము. ఇంకా పట్టకాయిదాలు ఇవ్వలేదు, ఇప్పటివరకు ఆ ఇల్లు చూపెట్టలేరు. ఇవి డబ్బులు అడిగితే మొన్నసారి 20 తారీఖు నాడు డబ్బులు మాకు ఇచ్చేసేయండి అంటే 20 తారీఖు రాండి ఇస్తామన్నారు. 20 తారీఖు 2 నెలలు అయింది, ఇప్పటివరకు 1 రూపాయి ఇవ్వలేదు. మమ్మల్ని బాగా మోసం చేసిండు. మాలాంటిగా ఇంకా ఎవరు మోసపోకూడదు. నువ్వు డాక్యుమెంట్ క్రియేట్ చేసింది నువ్వు వింటున్నావా? బ్యాకప్ గూగుల్ డాక్యుమెంట్లో చెక్ చేస్తే వచ్చింది ఆథర్ సునీల్ కుమార్. అట్లా చూపిస్తావా? ఓకే సరే, ఒకవేళ ఇది జెన్యూన్ అయితే, నువ్వు చెప్పే మాట కరెక్ట్ అయితే, ఇప్పుడు నాకు ఫోన్ చేసి నువ్వు డబ్బులు ఇస్తాను ఎందుకు అనుకుంటావు? నాకు ఇల్లు ఇవ్వాలి కదా నువ్వు. అది కావట్లేదు కదా, నువ్వు చేయట్లేదు. నాలాంటి వాళ్ళు 100 మందిని 1000 మందిని మోసం చేస్తున్నావు కదా నువ్వు. కొంత అసలు నువ్వు ఒక ఆర్డీఓ సైన్ ని ఫోర్జరీ చేసినావు, ఆర్డీఓ స్టాంపులు ఫోర్జరీ చేసినావు అంటే మీరు ఎంతమంది గ్యాంగు, ఎంతమందిని మోసం చేస్తున్నారు? దానికి ఏం చేయలేను. నువ్వు ఇప్పటిదాకా నువ్వు కాదు, నువ్వు అట్లా కాదు, నువ్వు ఇందాక ఏమన్నావు? పెట్టుకోపో, కంప్లైంట్ పెట్టుకోపో అన్నావు కదా. కొంతమంది చాలా మంది దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తాము అని చెప్పేసి కొంత మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. అది ఎంత మొత్తం అనేదంటే మినిమం 6000 నుంచి దాదాపుగా 1,00,000 వరకు. అంటే ఒక క్యాండిడేట్ ఒక పొజిషన్ బట్టి డబ్బులు వసూలు చేయడం జరిగింది. ఆ డబ్బులు తీసుకున్న తీసుకొని వాళ్ళు ఏం చేసుకుంటున్నారు అనేది మాకు తెలియదు. కానీ మేము డబ్బులు కట్టిన వాళ్ళకి ఎన్నో 100 సార్లు ఫోన్ చేసినాము. దాదాపు 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎంబడి తిరుగుతున్నాము. ఏమైంది, డబ్బులు తీసుకున్నారు, మా ఇల్లేవంటే మమ్మల్ని నమ్మించడానికి వాళ్ళు ఏదో ఒక డూప్లికేట్ పేపర్ పీడిఎఫ్గా చేసి మాకు పంపడము, లేకుంటే ఏదో ఒక లిస్ట్ పంపడము, అవన్నీ పంపడం జరిగింది. అవి చూసి ఇంకా మీకు రేపు వస్తాయి, ఇంకా నెక్స్ట్ మంత్ వస్తాయి, నెక్స్ట్ వీక్ వస్తాయి అన్న పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. మాలాంటి వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. అయితే వాళ్ళు మాకు పంపిన పీడిఎఫ్ల రూపంలో మేము చెక్ చేస్తుందంటే మాలాంటి బాధ్యతలు మినిమం 4000 మంది మాకు అనిపించారు. 10 మందిని తీసుకొచ్చినాను. అంతా ప్లంబింగ్ వర్క్ చేస్తూ ఉంటాం కదా సార్. అట్లా అందరు కలిసి వచ్చేసిన మొత్తం నాతో 11 మంది వచ్చేసి అందరం కలిసి 6,000 7,000 ఒక్కొక్కరు 10,000 ఇచ్చారు, 15,000 ఇచ్చారు. అంటే నాకు తెలియకుండా కొంతమందికి ఫోన్ చేసి డబ్బులు వాళ్ళని అడిగి తీసుకున్నారు. నేను మాత్రం ఇచ్చింది 6,000. అట్లా కొంతమంది 30,000 కూడా తీసుకున్నాను. అది తీసుకుని అమౌంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడంటే ఒక వారం రోజుల నీకు కాల్ చేస్తున్నాను. వారం రోజులు పోయింది, నెల పోయింది, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు. ఇప్పుడు లాస్ట్ 3వ సంవత్సరం రన్నింగ్. ఇప్పుడు వచ్చి అడుగుతున్నా కూడా అదే చెప్తున్నాడు, వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటే